విలేజ్ ఆఫ్ గోస్ట్ అని కూడా అంటారు. ఇది ఉత్తరాఖండ్లో ఉంది. ఇక్కడ ఒక ఫేమస్ స్టోరీ ఉంది. 1952లో 8 మంది సోల్జర్స్ ఆ విలేజ్ నుండి వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయిందంట. వాళ్ళు సహాయం కోసం అరుస్తున్నప్పుడు ఎవరు హెల్ప్ చేయకుండా వాళ్ళ దగ్గర ఉన్న వస్తువుల్ని తీసుకున్నారు. అప్పటి నుండి వాళ్ళు ఆ విలేజ్లో దయ్యాలయ్యి తిరుగుతున్నారని చెప్తూ ఉంటారు. అందుకని ఆ విలేజ్ వాళ్ళు వేరే విలేజ్కి షిఫ్ట్ అయిపోయారు. చాలా వరకు ఫుట్బాల్ ప్లేయర్స్ హాఫ్ టైంలో వాటర్ని తాగకుండానే ఊసేస్తూ ఉంటారు. ఇలా ఎందుకంటే వాళ్ళు తాగేది వాటర్ కాదు, దాంట్లో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే సోడియం, కాల్షియం, కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ ఉండడం వల్ల వీళ్ళు వాటిని తాగకుండానే ఇలా ఊసేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల వాళ్ళ బ్రెయిన్కి సిగ్నల్ అనేది వెళ్తుంది, ఎనర్జీ వస్తుందని. దీంతో ఎనర్జీ వస్తుందని ఫుల్ ఎనర్జీని వాడుకుంటారు. వరల్డ్ కప్లో నేషనల్ యాంథమ్ జరిగేటప్పుడు ప్లేయర్స్తో పాటు పిల్లలు ఎన్నుకుంటారు. మొదట్లో చిల్డ్రన్ సేఫ్టీ అవేర్నెస్ కోసం ఉంచేవారు. ప్లేయర్స్కి గుర్తు చేయడానికి పెద్దవాళ్ళ నుండి చిన్నవాళ్ళ వరకు చూస్తారని. ఈ పిల్లల్ని మాస్కాట్ అంటారు. వీళ్ళని కంపెనీ మార్కెటింగ్కి వాడుకుంటారు. ఎలా అంటే ఏ కంపెనీ అయితే టీంకి స్పాన్సర్ చేస్తుందో ఆ కంపెనీ మా ప్రొడక్ట్స్ కొనండి, అందులో గెలిచే లక్కీ విన్నర్స్కి ఇక్కడికి వెళ్ళే ఛాన్స్ ఉంటుందంట. సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూసేది యూనివర్సల్ స్పూన్, ఎందుకంటే ఇది దాదాపు అందరిలో ఉంటుంది. అవును, మా ఇంట్లో కూడా ఉంది. మీ ఇంట్లో ఉంటే కామెంట్ చేయండి.